నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని. చంద్రబాబు లేకుండా తెలుగుదేశం లేకుండా జనసేన విజయం లేదు, జనసేన లేకుండా తెలుగుదేశం విజయం లేదు. ఉమ్మడి విజయం అది ఒప్పుకు తీరాలి. భారతీయ జనతా పార్టీ ఈ కూటమి వల్ల లబ్ధి పొందింది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఊపు ఈ కూటమికి ఫెచ్చింగ్ అయింది. బీజేపీ వల్ల 2 నుంచి 3% యాడ్ అయింది. ప్లస్ ఈ కూటమికి సస్టైనబిలిటీ బీజేపీ వల్ల వచ్చింది. అంటే కేంద్రంలో మోడీ ఖాయమని నమ్ముతున్న ప్రజలకి ఆ మోడీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళతో జట్టు కడితే ప్రమాదం అనేటటువంటి ఫీలింగ్ ఉంది ఆంధ్రులకి. అలాంటి సందర్భంలో మోడీతో పాజిటివ్ ర్యాపో మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తిగా జగన్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అదే సందర్భంలో జగన్ని వద్దనుకున్నప్పుడు అవతల ఉన్న తెలుగుదేశం కూడా మోడీతో ర్యాపో మెయింటైన్ చేయాలని కోరుకున్నారు వాళ్ళు తటస్థులు. వాళ్ళు కోరుకున్నట్టుగా ఆ ముగ్గురు కలవబట్టినే అక్కడ ఓట్లేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఓటర్ ఈ ఇద్దరికి ఓటేశాడు, ఈ ఇద్దరు ఓటర్లు వాళ్ళిద్దరికి ఓట్లేశారు. అంతే కదా. తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీకి ఓట్లేశారు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశం జనసేనకు ఓట్లేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ సాధారణంగా 50% మించి జరగని రోజుల్లో ఓట్ ట్రాన్స్ఫర్ 80 to 85% జరిగింది తొలిసారి. ఇది 80 to 85. అందుకనే 10 ఎమ్మెల్యే సెట్లో 8 గెలిచింది బీజేపీ, 21కి 21 గెలిచింది